కరోనా కంటే అతి పెద్ద జబ్బు ఇప్పుడు రాబోతోంది. ఆల్రెడీ వైరస్ లాగా వ్యాపిస్తోంది. అదేంటో ఒకసారి వీడియోలో చూడండి. వీళ్ళందరూ కూడా థియేటర్లో బట్టలు చింపుకొని మరీ ఏడుస్తున్నారు. దేనికోసం తెలుసా? సయ్యారా అని బాలీవుడ్ మూవీ రిలీజ్ అయింది. సో అందులో ఎమోషన్కి తట్టుకోలేక అదొక లవ్ పిక్చర్, దానికోసం ఇలాగా ఏడుస్తున్నారు అనమాట. సో నా క్వశ్చన్ ఏంటంటే, లైఫ్లో ఏదైనా సక్సెస్ సాధించి లేదంటే పేరెంట్స్ కోసం, వాళ్ళ పేరెంట్స్ పడుతున్న కష్టం కోసం ఎప్పుడైనా ఇలా ఎమోషనల్ అయ్యారంటే డ్యామ్ షూర్ ఖచ్చితంగా అయ్యి ఉండరు. ఎందుకు అంటే కనిపిస్తున్న టీనేజర్స్ అందరూ కూడా ఈ జెన్జీకి సంబంధించిన వాళ్ళు. ఒక సర్వే ఏం చెప్తుంది తెలుసా? వీళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ లేదంట. బట్టలు నింపుకొని ఎమోషనల్ అయిపోయి కంట్రోల్ లేకుండా ఫెయింట్ అయిపోతున్నారు కదా. ఈ అభిమానం అనరు, దీనికి సైకాలజీలో ఒక పేరు ఉంది. దీన్ని ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటారట. అంటే సైన్స్ ఇవన్నీ అంటే చిన్నదానికి కూడా ఓవర్ ఎమోషనల్ అయిపోవడం వీళ్ళు తట్టుకోలేరు అనమాట. యాంగ్జైటీ, డిప్రెషన్ ఆల్రెడీ చాలా సర్వేస్ చెప్తున్నాయి. ఈ జెన్జీ జనరేషన్ ఏదైతే ఉందో కంపారిటివ్లీ పాత జనరేషన్స్ తో పోలిస్తే వీళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా తక్కువ అంట. చిన్న వాటికి ఎమోషనల్ అయిపోవడం అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కంట్రోల్ లేకపోవడం, నిర్ణయం తీసుకోవాలంటే అందులో కూడా కన్ఫ్యూజన్ ఉండడం, పెద్ద కష్టాన్ని తట్టుకోలేకపోవడం. సో ఇవన్నీ కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్. హ్యూమర్, కామెడీ అనుకుని డార్క్ హ్యూమర్ ఎంజాయ్ చేయడం అండ్ విచ్చలవిడితనం వీళ్ళలో ఎక్కువ అయిపోవడం కూడా దీనికి రీజన్. కోవిడ్ తర్వాత వచ్చిందండి ఈ రోగం, నిజమే. అండ్ సోషల్ మీడియా అతి వాడకం, ఓవర్ గా దానికి కనెక్ట్ అయిపోవడం. అంటే రియాలిటీలో వీళ్ళు ఉండరు అనమాట. ఎంతసేపు ఇమాజినరీ వరల్డ్ లో ఉన్నటి వరకు చూసాం. కొరియన్ పిక్చర్ చూసాం, ఆ తర్వాత ఈ జనరేషన్ డార్క్ హ్యూమర్ చూసాం. అండ్ రాను ఇంకెంత దారుణాలు చూడాలో నాకైతే అర్థం కావట్లేదు. బట్ పేరెంట్స్ కి మాత్రం ఇది కాషన్ అండి. ఎందుకంటే ఒక చిన్న సినిమాలో సీన్ కే వీళ్ళు ఇలాగైపోతే జీవితం అంటేనే ఎంత ఒడిదొడుకులు ఉంటాయి మీకు తెలుసు. అతి పెద్ద సవాళ్ళు వచ్చినప్పుడు మరి వీళ్ళ గతి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నది పేరెంట్స్ ఖచ్చితంగా ఆలోచించాలి. సో అస్సలు లైట్ తీసుకోకూడదు. ఇలాంటి ఎమోషనల్ బిహేవియర్ ఏదైతే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కావాల్సిందే. అండ్ ఇంకా మీ ఇష్టం. హేట్రెడ్ అయితే అస్సలే కాదు. వాళ్ళ మంచి మీకోసం చెప్తున్నాను, తప్పకుండా జాగ్రత్త పడండి.